దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతియు మహిమ ఘనత కలుగును గాక. దేవుని బిడ్డలారా, మరొకసారి యూట్యూబ్ ద్వారా దేవుని మాటలు ధ్యానం చేసుకోవడానికి దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఇక ఈ దినము దేవుని వాక్యము ద్వారా మనం దేవునిలో కొంత సమయం ఆనందించుదాం. ఈరోజు మన ధ్యానాంశము ఇర్మియా గ్రంథములో నుండి 8వ అధ్యాయము 22వ వాక్యమును మనం ఈ దినము ధ్యానం చేయబోతున్నాం. ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 22వ వాక్యం. దేవుని వాక్యాన్ని చదువుకొని మనము ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేద్దాం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ రెండు విషయాలను మనము ఈ వాక్యంలో ప్రత్యేకంగా చూడాలి. ఒకటి గిలాదు, రెండవది గుగ్గిలము. కనుక గుగ్గిలము అనే మాట మీద ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. గుగ్గిలము అంటే ఏంటి, గిలాదు అంటే ఏంటి, ఈ రెండు మాటల గురించి మనం కొంత సమయము ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డ, అసలు గిలాదు అంటే ఏంటి అంటే ఇది ఒక ప్రదేశం, ఇది ఒక ప్రాంతం. కనుక యోర్దానుకు తూర్పున ఉన్నటువంటి ఒక కొండ ప్రాంతము గిలాదు ప్రదేశం. కాబట్టి గిలాదు అంటే అర్థం ఏంటి అంటే హిల్ ఆఫ్ టెస్టిమనీ అని అర్థం. కొండ సాక్ష్యము లేక కొండ యొక్క సాక్ష్యము అని అర్థం అన్నమాట. ఈ గిలాదును రెండు భాగాలుగా మనము విభజించవచ్చు. ఒకటి గాల్ అంటారు, గాల్ అంటే కొండ అని అర్థం. రెండవది ఎర్ అంటే టెస్టిమనీ అని అర్థం, సాక్ష్యము అని అర్థం. అందుకని గిలాదు అంటే ఏమని అర్థం అంటే కొండ సాక్ష్యము అని అర్థం. కనుక గిలాదు మనము విన్నాం. గిలాదు యోర్దానుకు తూర్పున ఉండేటువంటి ఒక కొండ ప్రాంతం. ఇది చాలా శ్రేష్టమైనటువంటి ప్రదేశం. కనుక యెహోషువ కాలములో దేవుడు యెహోషువకు ఆజ్ఞాపించినట్లు ఈ గిలాదు ప్రాంతాన్ని మనస్సే గోత్రము వారికి దేవుడు ఇవ్వమని చెప్పారు. అందుకనే గిలాదు పడమర, తూర్పు అంటే యోర్దాను నదికి పడమట, అటువైపు ఇటువైపు మనస్సే గోత్రము వారు నివసిస్తూ ఉన్నారు ఈ గిలాదు ప్రాంతంలో. కనుక మనస్సే గోత్రము వారు నివసిస్తూ అక్కడ జీవనం చేస్తూ ఉన్నారు. మనస్సే గోత్రము యోర్దాను తూర్పు వైపు, ఇటువైపు అర్ధగోత్రము మనస్సే గోత్రంలో, మరి పడమట వైపు ఒక గోత్రం వారు నివసించేటువంటి వారు. కనుక ఈ ప్రాంతంలో గిలాదు ప్రాంతంలో మనస్సే గోత్రపు వారు జీవిస్తూ ఉన్నారు. కనుక మనస్సే గోత్రము వారికి అనగా దేవుని ప్రజలకు దేవుడు మాట్లాడుతూ ఇలాగంటున్నాడు ఇర్మియా గారి ద్వారా. ఏమంటున్నారంటే గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా అంటారు. ఇక గుగ్గిలము అంటే ఏంటి అన్నది మనము ధ్యానించాలి. ఇది ఒక ఔషధం, ఇది ఒక మందు అన్నమాట. ఈ మందు ఆ కాలంలో అనగా మనస్సే గోత్రము వారు జీవించుతున్నటువంటి ఆ కాలంలో చాలా ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు పొందినటువంటి మందుగా ఈ గుగ్గిలాన్ని మనం చూస్తాం. ఇది పుండ్లకు, గాయములకు మరి రాస్తే చాలా చక్కగా మరి తగ్గిపోతూ ఉండేటువంటి ఒక శ్రేష్టమైనటువంటి మందు. కనుక ఈ మందును అనేక వ్యాపారులు కూడా దీన్ని అమ్మేటువంటి వారు. మనం దేవుని వాక్యపు ఆధారంతో చూస్తే మరి ఆదికాండ గ్రంథములో దేవుని యొక్క మాటలను మనం చూస్తాం. ఆదికాండము 37వ అధ్యాయంలో 25వ వాక్యాన్ని మనం చూడాలి. ఆదికాండము 37వ అధ్యాయము 25వ వాక్యాన్ని మనం చదవాలి. వారు భోజనము చేయ కూర్చుండి కన్నులెత్తి చూడగా ఐగుప్తునకు తీసుకొని పోవుటకు
గుగ్గిలము మస్తకియు బోళమును మోయుచున్న ఒంటెలతో ఇస్మాయేలీయులైన మార్గస్థులు గిలాదు నుండి వచ్చుచుండిరి. మనం ఈ మాటలు చూస్తాం. కనుక ఐగుప్తులకు తీసుకొని పోవచ్చున్నారు. అక్కడ వ్యాపారం చేసి అమ్మడానికి ఏంటి గుగ్గిలము తీసుకెళ్తున్నారు. చాలా మరి శ్రేష్టమైనటువంటి మందుగా మనం చూస్తున్నాం. ఏది ఏమైనా దేవుని పిల్లరా, ఆ గిలాదు ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ఎఫ్రాయిమీయులు మనష్షే గోత్రపు వారు దేవునిని మరచి గుగ్గిలం మీద ఆధారపడుతున్నట్లు మనం చూస్తాం. దేవుని మరచిపోయారు. దేవుని మరచి గుగ్గిలం ఉంది, మాకు అన్ని రోగ నివారణకు తగిన మందు మా దగ్గర ఉంది, అన్ని రోగాల నుండి మమ్మల్ని విడిపించి మమ్మల్ని కాపాడే మందులు మా దగ్గర ఉన్నాయని దేవుని యందున్న భయమును భక్తిని పోగొట్టుకొని దేవుని వాక్యాన్ని, దేవుని కట్టడలను, దేవుని విధులను దేవుణ్ణి మరిచి వరిష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు మనష్షే గోత్రపు వారు. అందుకనే దేవుడు ఇక్కడ యిర్మీయా ద్వారా హెచ్చరిస్తున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే వారు దేవునికి దూరమైపోయి, దేవుని మాటలకు దూరమై, ఆజ్ఞలకు దూరమై దేవునికి విరోధంగా జీవించడం మొదలుపెట్టారో, వారు గుగ్గిలము వాడినా సరే వారికి స్వస్థత రావటం లేదు. చాలాసార్లు అనుకున్నాడు, దేవుడు ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఇప్పుడు గుగ్గిలం మా దగ్గర ఉంది, మాకు అన్ని రోగాలకు నివారణ ఉందని గుగ్గిలం మీద వారు నమ్మకం పెట్టుకొని, గుగ్గిలం మీద విశ్వాసం ఉంచుకొని గుగ్గిలం మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నారు. ఎప్పుడైతే గుగ్గిలాన్ని నమ్ముకొని దేవుని నమ్మటం మానేశారో, దేవునికి దూరమై దేవునికి విరోధంగా నడవడం ప్రారంభం చేశారో, గుగ్గిలము కూడా వారి రోగములకు రాసుకున్నప్పుడు అది పని చేయట్లేదు. అందుకనే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది యిర్మీయా గారి ద్వారా, గిలాదులో గుగ్గిలము ఏమీయు లేదా, అక్కడ ఏ వైద్యుడును లేడా. మరి వైద్యుడు ఉంటే, గుగ్గిలము ఉంటే నా జనులకు స్వస్థత ఎందుకు కలగకపోవచ్చున్నది అంటాడు దేవుడు. ఒక రకమైన హేళనగా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమి గుగ్గిలం మీద ఆధారపడి బ్రతుకుతున్న వాళ్ళు కదా, నన్ను విడిచిపెట్టారు కదా, నాకు విరోధంగా పాపం చేస్తున్నారు కదా, నాకు విరోధంగా మీరు జీవిస్తూ ఉన్నారు కదా, నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా విధులను మీరు మర్చిపోయి నా మాటలను లెక్క చేయట్లేదు కదా, ఏమి ఇప్పుడు ఎందుకు మీకు స్వస్థత రాకుండా ఉంది? మీరు గుగ్గిలాల మీద ఆధారపడి ఉన్నారు, మీరు మరి డాక్టర్ల మీద ఆధారపడి ఉన్నారు, మరి అక్కడ ఏ వైద్యుడు లేడా మీ రోగాలను స్వస్థపరచడానికి? అక్కడ మందు లేదా గుగ్గిలము అని దేవుడు ఒక రకమైన హేళనగా మాట్లాడుతూ ఉన్నారు. కనుక ఇప్పుడు ఆ మనష్షే గోత్రపు వారికి, అనగా ఇశ్రాయేలు గోత్రం వారికి ఆ స్వస్థత కలగటం లేదు. కనుక విపరీతమైన రోగాలతో వారు బాధపడుతున్నారు. కనుక వారి గుగ్గిలను కూడా స్వస్థపరచలేనటువంటి అనారోగ్యము, నొప్పులు, బాధలు, పుండ్లు వారికి కలుగుతూ ఉన్నవి. కనుక చాలా సార్లు దేవుని పిల్లరా, ఇక్కడ ప్రవక్తలను ఆ యొక్క గిలాదు ప్రాంతంలో నివసించుచున్నటువంటి వారిని గద్దించారు. చూస్తాం మనం దేవుని యొక్క వాక్యములో, హోషేయ గ్రంథంలో దేవుని యొక్క మాటను మనం చూస్తాం. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 8వ మాటను మనం చూడాలి. హోషేయ గ్రంథం 6వ అధ్యాయము 8వ వాక్యాన్ని మనం చూస్తే, అక్కడ ప్రవక్త అయిన హోషేయ గారు మరి గిలాదు కాపురస్తులైన మనష్షే గోత్రపు వారిని ఏం చేస్తున్నారంటే హెచ్చరిస్తూ ఉన్నారు, మరి గద్దిస్తూ ఉన్నారు. వారి పాపాలను బట్టి వారు దేవుని వైపు తిరగాలని గద్దిస్తూ ఉన్నారు. కనుక 6వ అధ్యాయము 8వ మాటను మనం చూద్దాం. గిలాదు పాపాత్ముల పట్టణమాయను, అందులో నరహంతకుల అడుగుజాడలు కనబడుచున్నవి అని మనం చూస్తాం. కనుక ఒకప్పుడు గిలాదు శ్రేష్టమైనటువంటి పట్టణమే, మంచి పట్టణమే. కానీ ఇప్పుడు గిలాదు అలాంటిది కానే కాదు. దేవుని గిలాదు అలాంటిది కానే కాదు. ఒకప్పుడు గిలాదు మంచి పట్టణమే, కానీ ఇప్పుడు దేవుని మీద ఆధారపడక దేవునికి విరోధంగా జీవించుచున్న పట్టణముగా మనం చూస్తాం. కాబట్టి దేవుని మీద ఆధారపడుచున్న పట్టణం, దేవుని నమ్ముకొని దేవుని కొనియాడుచున్నటువంటి పట్టణము ఇప్పుడు మరి దేవునికి విరోధంగా, ఆయన ఆజ్ఞలకు విరోధంగా గుగ్గిలం మీద వారు
ఆధారపడి గుగ్గిలాన్ని వారు నమ్ముకొని దేవుని మర్చిపోయినట్లు మనం చూస్తాం. కనుక దేవుని పిల్లలమైనటువంటి మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. దేవుని పిల్లల కొన్నిటిని నమ్ముకొని చాలాసార్లు మనం ధనమును నమ్ముకుంటాం. ఏ రోగం వచ్చినా చూపించుకోవడానికి చాలినంత ధనము నాకున్నదని కొన్నిసార్లు మనం ధనాన్ని నమ్ముకుంటాం. కొన్నిసార్లు మనము వైద్యుల మీద నమ్మకం పెట్టుకుంటాం. వైద్యులను నమ్మకూడదని కాదు, ధనాన్ని నమ్మకూడదని కాదు, కనుక మందుల మీద మనకు నమ్మకం ఉండకూడదని కాదు, కానీ దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరిచి మనము దేవుని లెక్క చేయకుండా, దేవుని ఆజ్ఞలను విధులను కట్టడలను లెక్క చేయకుండా మనము ఈ గుగ్గిలాల మీదనే, ఈ వైద్యాల మీదనే మనం ఆధారపడి దేవుని మర్చిపోయి మనకిష్టానుసారంగా జీవిస్తే ఆ గుగ్గిలాలు కొన్నిసార్లు పనిచేయవు. ఆ గుగ్గిలాలు మనకు వచ్చినటువంటి బలహీనతల నుండి మనం కొన్నిసార్లు విడిపించలేవు. ఒకప్పుడు గిలాదు మంచిదే, గిలాదు మంచిదంటే మనస్సే గోత్రపు వారు మంచివారే. మనం కీర్తన గ్రంథం 60వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని చూస్తాం. 7వ వాక్యంలో చూస్తాం, గిలాదు నాది, మనస్సే నాది, ఎఫ్రాయిము నా శిరస్త్రాణము, యూదా నా రాజదండము అని దేవుడు అంటారు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు గిలాదులో ఉన్న మనస్సే నా వాళ్ళు, నా బిడ్డలు, నేను చెప్పినట్టు నడిచేవారు, నా ఆజ్ఞలను, నా విధులను, నా కట్టడలను అనుసరించి జీవించుచున్నటువంటి వారు. కానీ మరి దేవుని యొక్క వాక్యంలో ఇర్మియా గ్రంథంలో మనం 8:22 చూసినట్లయితే దేవుని పిల్లరా వారు కంప్లీట్గా దేవుని మర్చినట్టు మనం చూస్తాం. కాబట్టి మర్చిపోయి గిలాదులో ఉన్నటువంటి ఆ మనస్సే గోత్రపు వారు స్వస్థత లేక అల్లాడుచున్నట్టు మనం చూస్తున్నాం. ఏ వైద్యుని దగ్గరికి వెళ్ళినా స్వస్థత లేదు. వారు నమ్ముకొని వారు ఆధారపడినటువంటి గుగ్గిలాలు వారిని స్వస్థపరచలేనటువంటి భయంకరమైన స్థితిలో వారు ఉన్నట్లు దేవుని పిల్లలు మనం చూస్తాం. అందుకనే మరి అక్కడ ఇర్మియా గారు హెచ్చరించారు. రెండవది ఇక్కడ హోషియా ప్రవక్త కూడా 6వ అధ్యాయం 8వ వాక్యంలో హెచ్చరిస్తున్నట్లు చూస్తున్నాం. కాబట్టి గిలాదు పాపాత్ముల పట్టణమాయను అంటారు. ఒకప్పుడు మనము ఆ కీర్తన 67వ వాక్యంలో చూసినప్పుడు దేవుడు అంటాడు, గిలాదు నాది, మనస్సే నాది అని అంటాడు. ఎంత సంతోషం. కాబట్టి దేవుని పట్టణమైనటువంటి, దేవుని ప్రజలైనటువంటి వారు ఆ గుగ్గిలాల మీద ఆధారపడి దేవుని వదిలిపెట్టేసి ఇప్పుడు ఏమైపోయారంటే దేవుడు అంటాడు ఇక్కడ హోషియా ప్రవక్త ద్వారా, గిలాదు ఏమైపోయింది? పాపాత్ముల పట్టణం అయిపోయింది. పాపాత్ముల పట్టణం అయిపోయింది. దేవుని బిడ్డ, ఈ వాక్యం వింటున్నటువంటి నీవు ఒకప్పుడు దేవుని అంటే విశ్వాసం ఉన్నది కదా, దేవుని వాక్యం అంటే ఎంతో ఆశ ఉన్నది కదా, దేవుని వాక్యం మీద, దేవుని ప్రార్థన మీద, దేవుని మీద ఇష్టం కలిగి ఏ సమస్య వచ్చినా దేవుని సన్నిధిలో ప్రార్థించి దేవుని సహాయం కోరుతున్నటువంటి నీవు ఈ రోజున దేవుని మర్చిపోయావేమో, దేవుని విడిచిపెట్టావేమో, దేవునికి దూరం అయ్యావేమో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. వ్యక్తిగత ప్రార్థనలో దూరం అవుతున్నావా? వ్యక్తిగతంగా వాక్యం చదవడం దూరం అవుతున్నావా? ఆయన ఆజ్ఞలను, విధులను, కట్టడలను నీవు మర్చిపోయి దూరం అవుతున్నావా? ఒకవేళ ఈ లోక వైద్యుల మీద, ఈ లోక మందుల మీదనే దేవుని విడిచి మనం ఆధారపడినట్లయితే కొన్నిసార్లు అవి మనకు పనిచేయవు. కనుక దేవుని శక్తిని పోగొట్టుకుని వాటి మీదనే దేవుడుగా మందులను నమ్ముకొని, దేవుళ్ళుగా వైద్యులను నమ్ముకొని మనం దేవుని మీదనే ఆధారపడకుండా వైద్యం మీదనే మనం ఆధారపడితే కొన్నిసార్లు అవి పనిచేయవు. వైద్యం మీద ఆధారపడకూడదని నేను అంటలేదు, మందులను నమ్ముకోకూడదని నేను అంటలేదు, కానీ దేవుని విడిచిపెట్టి వాటినే నమ్ముకొని అవే దేవుడని మనం నమ్మకూడదు. అందుకనే ఒకప్పుడు గిలాదు దేవుని అంటే, గిలాదు అంటే మనస్సే ప్రజలు, దేవుని యొక్క ప్రజలు. కానీ ఇప్పుడు మనస్సే ప్రజలు, గిలాదు ఏమైంది అంటే అది పాపాత్ములు నివసించే పట్టణం అయిపోయింది అని మరి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు, అలాగనే హోషియా ప్రవక్త గారు హేళన చేస్తూ ఉన్నట్లు, మరి గద్దిస్తున్నట్టు వారి పాపాన్ని బట్టి దేవుని బిడ్డారా మనం చూస్తాం. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము ఎప్పుడు కూడా దేవుని మర్చిపోకూడదు, దేవుని విడిచిపెట్టకూడదు. దేవుని యొక్క స్వాధీనములో, ఆధీనములో మనముంటూ ఆయన స్తుతించాలి. ఇర్మియా గ్రంథము 46వ అధ్యాయాన్ని మనం చూస్తాం. ఇర్మియా గ్రంథం 46వ అధ్యాయంలో 11వ మాటను మనం చూద్దాం. ఐగుప్తు కుమారి కన్యక గిలాదునకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారమైన ఔషధములు తెచ్చుకొనుట
వ్యర్థమే, నీకు చికిత్స కలగదు అని మరి ఇక్కడ యిర్మీయా ప్రవక్త దేవుని ద్వారా చెప్తున్నాడు. ఇది వరకు ఓ గిలాదు పట్టణ కాపురస్తులారా, మీరందరూ కూడా ఏం చేసేవారు? మరి గుగ్గిలాన్ని తెచ్చుకునేటువంటి వారు. ఐగుప్తు కూడా గుగ్గిలను తెచ్చుకునేది. కాబట్టి దేవుడు అంటున్నాడు, గిలాదుకు వెళ్ళి గుగ్గిలము తెచ్చుకొనుము, విస్తారముగా ఔషధము తెచ్చుకొనుట వ్యర్థమే, నీకు చికిత్స కలగదు అని ఐగుప్తు గురించి కూడా దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము దేవుని మీద ఆధారపడాలి, కానీ ఈ యొక్క ఇహలోకమైన వాటి మీద మనము ఆధారపడకూడదు దేవుని పిల్లల. కనుక గుగ్గిలాలు, మరి మందులు, ఈ ఔషధాలు ఎంతవరకు మనకు పనిచేస్తాయి దేవుడు లేకుండా అన్నది మనం చూడాలి. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనము ఒకసారి గమనించి చూస్తే, దేవుని యొక్క వాక్యంలో ఇలాగ రాయబడింది. ఏంటి? నిర్గమాకాండము 15వ అధ్యాయము మనము 26వ మాటను మనము చదువుదాం. మీరు మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను అన్నిటినీ అనుసరించిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో ఏదియు నీ మీదికి రానియను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు అంటున్నాడు ఇక్కడ, మీరు ఏం చేయాలి? ఇది గొప్ప ఔషధం, ఇది మనకు గుగ్గిలం, దేవుడు ఇచ్చినటువంటి గుగ్గిలం, ఇదే ఔషధం. దేవుని యొక్క ఇక్కడ కొన్ని ఔషధాలు దేవుడు మనకి ఇచ్చాడు. ఏంటి అంటే, ఆయన మాట శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి, ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలను మనం అనుసరించి నడుచుకున్నట్లయితే ఆయన వాగ్దానం ఇస్తున్నాడు, ఐగుప్తీయులకు పంపిన రోగములలో ఏది మీ మీదికి నేను రానియను అంటాడు. ఏది కూడా మీ మీదికి నేను రానియను అంటాడు. కాబట్టి కేవలము ఈ మనస్సు గోత్రము వారి వల్లే మన జీవితంలో కూడా ఇదిగో వాటి మీదను వీటి మీదను ఆధారపడి దేవుని మర్చిపోకుండా మరి మనం దేవుని మీద ఆధారపడాలి. ఇప్పుడు భయంకరమైన దినాల్లో మనం ఉంటున్నాం. కరోనా వైరస్ ఎక్కడంటే అక్కడ జనములను మృంగివేసేటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఆయనను భయపడకూడదు, ఎందుకంటే ఆయనే మన దేవుడు. ఆయన అన్ని రోగముల నుండి, అన్ని వైరస్ల నుండి, అన్ని చిక్కుల నుండి మనలను, మన పిల్లలను రక్షించగలిగినటువంటి సమర్థుడు ఆయన. అందుకొరకు ఆ ప్రియ ప్రభు యొక్క మాటను మనము ఆ యొక్క వైరస్ను తప్పించుకోవాలి, ఆ రోగములను తప్పించుకోవాలి అంటే మనం చేయవలసినటువంటి పనులు ఏంటి అంటే, మనం ఆయన మాట మొదటిగా శ్రద్ధగా వినాలి. శ్రద్ధగా వింటున్నావా దేవుని మాట? దేవుని మాట వింటున్నావా? నీ మాట మీద నీవు నమ్ముకొని జీవిస్తున్నావా? కనుక దేవుని మాటను శ్రద్ధగా వినాలి. రెండవది, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. మూడవ మాట, ఆయన ఆజ్ఞకు విధేయులమై ఆయన కట్టడలను అనుసరించి నడిస్తే, ప్రభు అంటున్నాడు, వాగ్దానం చేస్తున్నాడు, నేను ఐగుప్తీయులకు పంపినటువంటి రోగములలో ఏది కూడా మీ మీదకి రానివ్వను కనుక అని గొప్ప వాగ్దానము ఇస్తూ అంటున్నాడు ఆయన, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. దేవుని స్తోత్రం. నిన్ను స్వస్థపరచు దేవుడు నేనే. కనుక నా మాట శ్రద్ధగా వినకుండా, నాకు మరి న్యాయమైనది నువ్వు చేయకుండా, నా ఆజ్ఞలకు నువ్వు విధేయుడవు, నా కట్టడలకు లోబడి నడవకుండా నీకు స్వస్థత రావాలంటే రాదు, స్వస్థత ఇవ్వాలంటే నేను ఇవ్వను. కాబట్టి అందుకనే నీకు స్వస్థత కావాలంటే ఇదిగో నీకు వచ్చే రోగం ఎలాంటిదో అనవసరం, నీ మీదకి వస్తున్న వైరస్ ఎంత పెద్దదో అనవసరం అని ఈరోజు దేవుడితో మాట్లాడేది ఏంటంటే, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా, ఎటువంటి భయంకరమైన సిచ్యువేషన్లో ఉన్నా ఈరోజు దేవుడితో అంటున్నాడు, నా మాటను శ్రద్ధగా విను, నా దృష్టికి న్యాయమైనది చేయి, ఇదిగో నా ఆజ్ఞలకు విధేయుడవు కా, నా కట్టడలను అనుసరించి నడుచు. అలాగే నువ్వు నడిచినట్లయితే ఐగుప్తీయులకు పంపినటువంటి రోగములలో ఏది నీ మీదకి నేను రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవిస్తాను. ఎంత గొప్ప మాట కదా. కనుక దేవుని బిడ్డలారా, మరి మనస్సే గోత్రము వారు గిలాదులో వారు దేవుని మీద ఆధారపడక
గుగ్గిలం మీద ఆధారపడి వారు బహు నష్టాన్ని కష్టాన్ని పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. దేవుడు హేళన చేస్తున్నాడు ఆ గుగ్గిలాల మీద ఆధారపడిన ప్రతి ఒక్కరిని. కనుక ఇర్మీయా గ్రంథం 46:11 మనం చదివాం. మరి ఆయన ఐగుప్తు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళు గుగ్గిలాన్ని కొనుక్కొచ్చుకో, గిలాదుకు వెళ్ళి ఏం అక్కడ మందు ఉంది కదా, నువ్వు వెళ్ళు, స్వస్థత కలుగుతుంది పో అని అంటాడు. కనుక హేళన చేస్తున్నాడు దేవుడు. అంత మాత్రమే కాకుండా గిలాదు వారిని మనసే గోత్రపు వాళ్ళను ఇర్మీయా అంటున్నాడు, గిలాదులో గుగ్గిలం లేదా, నా జనులకు ఎందుకు స్వస్థత రాకుండా ఉందని దేవుడు ఇర్మీయా ద్వారా మాట్లాడుతున్నారు. కనుక వైద్యుడు ఎవరు లేరా, ఎందుకు స్వస్థత కలగట్లేదు అని హేళన చేస్తున్నాడు. అందుకనే ఈరోజు మీరును నేనును ప్రతి జబ్బును కూడా, ప్రతి రోగాన్ని, ప్రతి వైరస్ను మనం ఎదిరించి ఈరోజు స్వస్థత కలిగి దేవుని కృపలో ఉండాలి అంటే దేవుని బిడ్డలమైనటువంటి మనము ఏం చేయాలంటే ఆయన మాట శ్రద్ధగా వినాలి. అదే మనకు మందు. ఆయన మాట శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైంది చేసి న్యాయంగా నడుచుకొని, మూడవది ఆయన ఆజ్ఞలకు విధేయులమై ఆయన కట్టడలను మనం అనుసరించి నడిచినట్లయితే దేవుని పిల్లలారా, ప్రభు అంటున్నాడు, ఆయన నోటితో ఆయన హెచ్చరిస్తున్నాడు, ఇదిగో ఐగుప్తీయులకు పంపించినటువంటి రోగాలలో ఏది మీ మీదకి నేను రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అంటాడు. భయపడదు. ఈరోజు దేవుడు నీకు అభయం ఇస్తున్నాడు, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నువ్వు ఎటువంటి కండిషన్లో ఉన్నా సరే, నీ తల్లిలో, నీ భర్తో, నీ పిల్లలో, మరి మీరో, మీ కుటుంబం వారు, మీ బంధువులో, మరి ఎటువంటి కండిషన్లో ఉన్నా సరే ఈరోజు పాపములను ఏం చేయాలి? ఒప్పుకో. గిలాదులో కాపురం ఉన్న మనసు గోత్రముల వారే వలె మీరు దూరం కాకుండా మీ పాపములను ఒప్పుకోండి, ఆయన వైపు తిరగండి, ఆయనకు లోబడండి, కన్నీరు కార్చండి, పశ్చాత్తాపడండి, పాపాలు క్షమించి దేవుడిని ఏం చేస్తాడంటే ఈ రోజున స్వస్థపరచడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుతాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుదాం. ప్రభు ఏమని సెలవిస్తున్నారో అక్కడ మనం యెషయా గారి ద్వారా చూస్తాం. కనుక 5వ వాక్యం మనం చదువుదాం. మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడెను, మన దోషములను బట్టి ఆయన నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. దేవుని స్తోత్రం. ఆయన సిలువలో మన కొరకు, యేసుక్రీస్తు ప్రభు వారు సిలువలో మన కొరకు పొందిన గాయాలు, ఆ కొరడా దెబ్బలు, ఆ యొక్క ముళ్ళ కిరీటం, ఆ వల్లెపోట్లు, ఈ సమస్త గాయముల వలన మనకేముందట? స్వస్థత ఉందట. అందుకనే చెప్తుంది దేవుని యొక్క వాక్యం, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. కనుక దేవుని బిడ్డ, నేను ముగిస్తూ ఉన్నాను. ఈ యొక్క మరి వాక్యాన్ని వింటున్నటువంటి నీవు, ప్రభువా అయ్యా నీ గాయముల ద్వారా నాకు స్వస్థత ఉన్నది నాయనా, అయ్యా నన్ను స్వస్థపరచు, ఈ పరిస్థితిలో నుండి నాయన ఏలోక గుగ్గిలాలు ఏవి కూడా పని చేయట్లేదు నాయన, యెహోలోకంలో ఎవరిని నమ్ముకున్నా వ్యర్థమైపోతున్నాము ప్రభువా, రోగం ముదురుతుంది నాయన, అయ్యా మా స్థితి చాలా భయంకరంగా అయిపోతుంది నాయన, ఎవరు రక్షించే నాదుడు లేరు ప్రభువా, ఇదిగో నైనా ఈ సమయంలో నీ పాదాల మీద పడుతున్నా అయ్యా, ఈ రోజు నుండి తండ్రి నేను నా తండ్రి మాట శ్రద్ధగా వింటాను ప్రభువా, అయ్యా నీ ఆజ్ఞలను అనుసరించి నేను బ్రతుకుతాను ప్రభువా, నీ దృష్టికి న్యాయమైంది చేసి నడుచుకుంటాను నాయన, ఇదిగో నీ యొక్క విధులను అనుసరించి నేను బ్రతుకుతానని ఈ రోజున మనం పశ్చాత్తాపడి దేవుని వైపు తిరిగినట్లయితే దేవుడు గిగ్గిలాలతో ఏ పని లేకుండానే అద్భుతంగా మరి ఆయన సెలవిచ్చినట్టు మనం స్వస్థపరుస్తాడు. ఐగుప్తీయుల మీదకి పంపించిన రోగాలలో ఏది నీ మీదకి రానివనని నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనేనని ఆయన సెలవిస్తున్నాడు. ఈరోజు దేవుని పాదాల మీద పడదాం, దేవుని సన్నిధిలో కన్నీరు గారుద్దాం, మన పాపాలను ఒప్పుకుందాం. దేవుడిచ్చేటువంటి గుగ్గిలం కంటే, ఏలోక ఔషధాల కంటే దేవుడిచ్చేటువంటి గొప్ప స్వస్థత, అద్భుతమైన స్వస్థత, ఒక్క క్షణములోనే నీ స్థితిని మార్చేటువంటి అద్భుతమైన ఆయన గాయములలో ఉన్నటువంటి స్వస్థత, ఆయన మాటలు వినుట ద్వారా మనకు వచ్చేటువంటి స్వస్థతను మనం పొంది దేవుని యొక్క దీవెనలను మనం పొందుదాం. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా దయచేసి కన్ను మూసుకోనండి. భయపడకు. దేవుడు నీకు అన్ని విధాలుగా ఆదరించడానికి, నిన్ను విడిపించడానికి శక్తి గలవాడై ఉన్నాడు. ఈ ప్రార్థనలో ఏకీభవించు. పరిస్థితి ఎలాగున్నా సరే మన పాపములను ఒప్పుకొని ప్రభు పాదాల మీద పడి, అయ్యా నీ కొరకు నేను జీవిస్తాను, నన్ను క్షమించు, నా తప్పు వలననే నేను ఈ లోకం మీద ఆధారపడి నిన్ను అయ్యా
సరిగ్గా అనుసరించి నడవనందువలననే నాకు ఈ స్థితి కలిగింది ప్రభువా. నాకు ఈ యొక్క భయంకరమైన పరిస్థితులు వచ్చాయ్యా, నన్ను క్షమించు అని ప్రభు పాదాల దగ్గర పడి మనం ప్రార్థించాలి. అందరూ కూడా దయచేసి ప్రార్థించాలి. సర్వోన్నతుడైన దేవ, సర్వశక్తిమంతుడా, మహాగణుడా, మహోన్నతుడా, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు చేయించినటువంటి నా యజమానుడా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగోనయ్యా, ఈ యొక్క మా ప్రభువా, నా తండ్రి సమయంలో మీ పాదాల దగ్గర పడి మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం అయ్యా. మా ప్రార్థనను మీరు ఆలకించండి నాయనా. నా తండ్రి గిలాదు ప్రాంతంలో నివసిస్తున్న మనస్సే గోత్రపు వారిని బిడ్డలు నాయన అయ్యా, నా తండ్రి గుగ్గిలాన్ని నమ్ముకొని ప్రభువా, అక్కడున్న వైద్యులను నమ్ముకొని నాయన నిన్ను నిర్లక్ష్యం చేశారు ప్రభువా. అయ్యా, నీ వాక్యాన్ని విడిచిపెట్టారు, నీ ఆజ్ఞలను మర్చిపోయారు అయ్యా, నీ కట్టడలను, నీ విధులను మర్చిపోయి అయ్యా మీరు ప్రార్థన చేయక వాటి మీద ఆధారపడి వారు బ్రతికారు అయ్యా. కొన్ని రోజుల తర్వాత నైనా భయంకరమైన రోగాలు వచ్చాయి. గుగ్గిలాలు కూడా బాగు చేయలేనటువంటి రోగాలు, వారు నమ్ముకున్న మందులు వారిని విడిపించలేనటువంటి పరిస్థితులు వారికి ఎదురొచ్చినప్పుడు నాయన వారు ఏడవటము, మూలగటము, ఆ వ్యాధుల చేత కలవరపాటు మేము చూస్తున్నాం. అందుకనే ఇర్మియా ద్వారా మీరు మాట్లాడారు నాయన, గిలాదులో గుగ్గిలం లేదా, నా ప్రజలకు ఎందుకు స్వస్థత రావటం లేదు, అక్కడ ఏ వైద్యుడు లేరా అని మీరు నాయన నవ్వుచూ ఉన్నారు ప్రభువా. నిజమేనయ్యా, మా తప్పే ప్రభువా, మేము బలహీనులమే నాయన, మేము పాపులమే ప్రభువా. మీ పాదాల మీద పడుతున్నాం. ఈ భయంకరమైన కరోనా అనే వైరస్ నుండి తండ్రి మమ్మల్ని విడిపించుటకు శక్తి కలిగిన వాడా నేను దిగిరండి. ప్రతి కరోనా పేషెంట్ వారి ప్రభువా నిన్ను నమ్మిన వారైనా నమ్మకపోయిన వారినైనా అయ్యా మీరు ముట్టి యేసు నామములో వారిని విడిపించమని వేడుకుంటున్నాను. ఎందుకంటే నాయన యేసుక్రీస్తు ప్రభువా, నీవు పొందిన గాయముల ద్వారా మాకు స్వస్థత ఉన్నది నాయన, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను అయ్యా. నీ వాక్యమును శ్రద్ధగా విని తండ్రి నీ దృష్టికి న్యాయమైనది చేసి నీ ఆజ్ఞలకు విధేయులమై నీ కట్టడలను మేము అనుసరించినట్లయితే ఐగుప్తులకు పంపించిన రోగాలలో ఏది మీ మీదికి రానివ్వనని ఆజ్ఞనిచ్చిన నా దేవానికి స్తోత్రాలు. స్వస్థపరచు యెహోవాను నేనే అని సెలవించిన దేవానికి స్తోత్రాలు. ఈ వాక్యం వింటున్న వారు, ఈ ప్రార్థనలో ఏకీభవించినటువంటి వారు, ఏ ప్రదేశంలో ఉన్నా, ఏ కండిషన్లో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో సంపూర్ణమైన విడుదల వారికి కలుగును గాక నాయన. నీ స్తోత్రాలు. మీ మహిమ కొరకు కార్యం చేయండి అయ్యా. కరోనా వైరస్ బారిలో పడి అయ్యా నా తండ్రి నశించుచున్న ప్రతి బిడ్డలను విడిపించి నాయన నీకు స్తోత్రాలు. హాస్పిటల్లో ఉన్న రోగులను నాయన మీరు ముట్టి స్వస్థపరచండి ప్రభువా. ప్రపంచంలో ఎక్కడ నలుమూలల వ్యాపించిన ఈ కరోనాను యేసు నామములో లయపరుస్తూ ఉన్నాము నాయన. విడిపించి స్వస్థపరచమని దేవా సమస్త మహిమ, సమస్త ఘనత మీకు ఒక్కరికే తెలియజేసుకుంటూ మమ్మలను స్వస్థపరచగలిగిన శక్తి కలిగిన ప్రభువైన యేసు నామములో వేడుకొని ప్రార్థించి పొందిన పరమ తండ్రి, ఆమేన్.